నమస్తే నేను దేవి, వెల్కమ్ టు స్టోరీ బోర్డ్. వైకుంఠ ఏకాదశి రోజే శ్రీవారికి రికార్డు స్థాయిలో 7.5 కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది. 500 సంవత్సరాల తిరుమల వైభవానికి ఇదొక చిహ్నం. గత ఏడాది కాలంగా తిరుమల వెంకటేశ్వర స్వామి దగ్గరకు వచ్చే భక్తుల సంఖ్య, హుండీ ఆదాయం ఏ నెల కానెల పెరుగుతూనే ఉంది. శ్రీనివాసుడంటే ప్రతి ఇంటికి, ప్రతి వ్యక్తికి ఏదో తెలియని అనుబంధం ఉంటుంది. ఒక్క తెలుగువారే కాదు, మొత్తం దక్షిణాది తిరుమలకు కనెక్ట్ అయిపోయింది. సామాన్యుడి దగ్గర నుంచి బిలియనీర్ వరకు అన్ని వర్గాల వాళ్లు శ్రీవారి భక్త కోటిలో ఉంటారంటే అతిశయోక్తి లేదు. శ్రీవారి హుండీ ఆదాయం రికార్డులు తిరగరాస్తోంది. తిరుమల తిరుపతి దేవస్థానం చరిత్రలోనే ఎప్పుడూ లేని విధంగా కోట్ల రూపాయల మేర రాబడుస్తోంది. వైకుంఠ ఏకాదశి నాడు ఒక్క రోజులోనే టీటీడీకి హుండీ ద్వారా అందిన ఆదాయం 7.68 కోట్ల రూపాయలు. ఇంత భారీ ఎత్తున హుండీ ఆదాయం ఇదివరకెప్పుడూ లేదు. 2022లో కూడా శ్రీవారి హుండీ ఆదాయం రికార్డులను నెలకొల్పింది. 2022 జనవరి 1వ తేదీ నుంచి డిసెంబర్ 31వ తేదీ వరకు తిరుమల హుండీ ఆదాయం 1320 కోట్ల రూపాయలు. 2021లో ఈ మొత్తం 833.41 కోట్ల రూపాయలకే పరిమితమైంది. హుండీ రెవెన్యూలో 74% పెరుగుదల నమోదైంది. 2022లో మొత్తం 11.42 కోట్ల లడ్డూలు అమ్ముడయ్యాయి. 56 కోట్ల రూపాయల ఆదాయమొచ్చింది. తలనీలాలపై 150 కోట్ల రూపాయల ఆదాయమొచ్చింది. 3 కోట్లకు పైగా భక్తులు అన్నప్రసాదాన్ని స్వీకరించారు. అద్దెగదుల బుకింగ్ ఆదాయం 100 కోట్ల రూపాయలు వచ్చింది. తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం ప్రతి నెల రికార్డులు నెలకొల్పుతోంది. వరుసగా 9వ నెల 100 కోట్ల మార్కును దాటేసింది. నవంబర్లో హుండీ ద్వారా శ్రీవారికి 131.56 కోట్ల ఆదాయం వచ్చింది. శ్రీవారి హుండీ ఆదాయం గత మార్చి నుంచి వరుసగా 100 కోట్ల మార్కుని దాటేస్తోందని చెప్పాలి. అంటే వరుసగా 9 నెలలు 100 కోట్ల మార్క్ అందుకుంది. గడిచిన ఏడాది కాలంలో అత్యధికంగా భక్తులు దర్శించుకున్న ఆలయాలలో తిరుమల ఏడుకొండల స్వామివారి ఆలయం దేశంలోనే 2వ స్థానంలో నిలిచింది. మొదటి ఆలయంగా వారణాసి ఉండగా 2వ స్థానాన్ని కలియుగ వైకుంఠం తిరుమల కైవసం చేసుకుంది. అన్ని సమస్యలకు ఏడుకొండలవాడే పరిష్కారం. పిల్లల పరీక్షలు, ఇంటర్వ్యూలు, ఉద్యోగాలు, పెళ్లిళ్లు అన్నింటికీ ఆపద మొక్కులవాడే దిక్కు. ఆయనకు మొక్కుకోవటమే. 10th పరీక్ష రాసి కొండకు వెళ్లాల్సిందే. పెళ్లి కార్డ్ ఆయన పాదాల దగ్గర పెట్టాల్సిందే. చివరకు ఇస్రో రాకెట్ ఎగరేస్తే నమూనా కూడా ఆయన పాదాల చెంత పెట్టిన తర్వాతే ప్రయోగం చేయాల్సిందే. సైన్స్ పైనే ఆధారపడి జీవించే సైంటిస్టులు కూడా వెంకన్న సన్నిధికి దాసులే. కాలినడకన తిరుమల చేరుకుని 24 గంటలు క్యూలైన్లో నిలబడి హుండీలో 5 రూపాయల బిళ్లవేసే కానుకను శ్రీవారు తీసుకుంటారు. అదేవిధంగా 1000 కోట్ల రూపాయల ఆస్తిపరుడైన బిలియనీర్ బ్రేక్ దర్శనంలో వచ్చి 1 కోటి రూపాయలు హుండీలో వేసినా తీసుకుంటాడు. భక్తుల్లో ధనిక పేద తారతమ్యం లేని దేవుడు శ్రీనివాసుడు. తిరుమల అంటే ఇంటింటి సెంటిమెంట్. ఆపద మొక్కులవాడు కొలువై ఉన్న దివ్యధామం తిరుమల. కలియుగంలో భక్తులను రక్షించే దైవంగా, సకల పాపాలను తొలగించే ఆనంద నిలయుడి దర్శనం ఎన్నో జన్మల పుణ్యఫలం. తిరుమలగిరిలో ప్రతి అణువు ఆధ్యాత్మికంగానే ఉంటుంది. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి దివ్యక్షేత్రం తిరుమలలో నిత్య కళ్యాణం పచ్చతోరణం అనే నానుడి నిజమని మరోసారి నిరూపితమైంది. దేవదేవుని దర్శనం కోసం వచ్చే భక్తుల సంఖ్య రోజురోజుకు పెరుగుతూనే ఉంది. కరోనా ఆంక్షల తర్వాత ఈ సంఖ్య మరింత పెరిగింది. లాక్డౌన్, కరోనా ఆంక్షల తర్వాత నిబంధనలు పూర్తిగా తొలగించటంతో తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు భక్తులు కోట్ల సంఖ్యలో పోటీ పడ్డారు. ఇప్పటికే ఈ ఏడాదిలో తిరుమల ఆలయం అనేక రికార్డులను నెలకొల్పింది. ఏడాదిలో హుండీ ఆదాయం గణనీయంగా పెరగటం ఒకటైతే భక్తులు సమర్పించిన తలనీలాల ద్వారా కూడా పెద్ద మొత్తంలో ఆదాయం వచ్చిందని టీటీడీ పేర్కొంది. 2022లో తిరుమల ఆలయం అనేక రికార్డులను నెలకొల్పింది. ఏడాదిలో హుండీ ఆదాయం గణనీయంగా పెరగటం ఒకటైతే భక్తులు సమర్పించిన తలనీలాల ద్వారా కూడా పెద్ద మొత్తంలో ఆదాయం వచ్చిందని టీటీడీ పేర్కొంది. ప్రస్తుతానికి దేశంలో వారణాసి ఆలయం ఎక్కువ మంది భక్తులు సందర్శించిన గుడిగా మొదటి స్థానంలో నిలిచినప్పటికీ పర్యాటకులు ఎక్కువగా గదులు బుక్ చేసుకున్న జాబితాలో తిరుమల దేవస్థానం మొదటి స్థానంలో నిలిచింది. గత ఏడాదితో పోలిస్తే గదుల బుకింగ్ ఏకంగా 233% పెరిగింది. 2022లో తిరుమల శ్రీవారిని దర్శించుకున్న భక్తులు స్వామివారికి సమర్పించుకున్న కానుకలు, తీర్చుకున్న మొక్కులు, భక్తులు సమర్పించుకున్న విరాళాల రూపంలో వచ్చిన ఆదాయంపై తిరుమల తిరుపతి దేవస్థానం శ్వేతపత్రాన్ని విడుదల చేసింది. ఒక్క ఏడాదిలో తిరుమల శ్రీనివాసుడికి 1320 కోట్ల రూపాయల హుండీ ఆదాయం వచ్చినట్టుగా టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి తెలిపారు.
శుక్రవారం విడుదల చేసిన శ్వేతపత్రంలో స్వామివారి ఆదాయ వివరాలను వెల్లడించారు. 2022లో తిరుమల పుణ్యక్షేత్రాన్ని 2.35 కోట్ల మంది భక్తులు దర్శించుకున్నట్టుగా టీటీడీ వెల్లడించింది. అలాగే భక్తులు మహాప్రసాదంగా భావించే తిరుపతి లడ్డూల విక్రయంలో కూడా రికార్డు నెలకొల్పింది. ఒక్క ఏడాదిలో 11.42 కోట్ల లడ్డూలు విక్రయం జరిగింది. కోరిన కోర్కెలు తీర్చే సప్తగిరీశ్వరుడికి భక్తులు మొక్కుల రూపంలో 1.08 కోట్ల మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. తలనీలాల ద్వారా కూడా స్వామివారికి ఆదాయం సుమారు 150 కోట్ల రూపాయలకు పైగా చేరుకున్నట్టు సమాచారం. ఈ ఏడాది అంటే 2023లో హుండీ ఆదాయం 1500 కోట్ల రూపాయలకు చేరుకోవచ్చని టీటీడీ పాలక మండలి భావిస్తోంది. భక్తుల సంఖ్య కూడా పెరిగే అవకాశం లేకపోలేదు. టీటీడీ బడ్జెట్ 3000 కోట్ల రూపాయలు దాటింది. ఓ ఆధ్యాత్మిక క్షేత్రానికి ఇన్ని వేల కోట్ల రూపాయల ఆదాయం రావటమే ఓ రికార్డ్. టీటీడీ తిరుమల ప్రధాన ఆలయంతో పాటు ఉపాలయాల్లో జరిగే సేవల్ని వైభవంగా నిర్వహిస్తుంది. దేశవ్యాప్తంగా ఎన్నో ఆలయాల్ని దత్తత తీసుకుంటోంది. లడ్డూ ప్రసాదాలు, దర్శనం టిక్కెట్లు, ఆర్జిత సేవల టిక్కెట్లు, తలనీలాలు, అద్దెగదుల బుకింగ్ ఇలా పలు మార్గాలలో టీటీడీకి ఆదాయమొస్తోంది. ఇవన్నీ కాకుండా విరాళాల రూపంలో కోట్ల రూపాయలు వస్తాయి. తిరుమల కేవలం పుణ్యక్షేత్రం కాదు, ఆధ్యాత్మిక పర్యాటక ప్రాంతంగా విరాజిల్లుతున్న క్షేత్రం. ఇక్కడి ప్రకృతి రమణీయత భక్తుల్ని విశేషంగా ఆకట్టుకుంటోందంటే అతిశయోక్తి కాదు. కొండపైకి వెళ్లటానికి దిగటానికి ఘాట్ రోడ్ ప్రయాణమే ఒక అద్భుతమైన అనుభూతి. ఇక శ్రీవారి ఆలయం అణువణువులో అలౌకిక అనుభూతిని ఫీలయ్యే అవకాశముంది. ఎన్నిసార్లు దర్శించినా తనివితీరని ఆకర్షణ శ్రీవారి సొంతం. కోరిన కోర్కెలు తీర్చే దైవంగా, భక్తుల పాలిటి కొంగు బంగారంగా పూజలందుకుంటున్నాడు వెంకన్న. తిరుమలకు ప్రతిరోజు ఎక్కువ మంది భక్తులు రావటమే విశేషం కాదు. రిపీట్ యాత్రికులు ఎక్కువగా వచ్చే పుణ్యక్షేత్రం కూడా తిరుమలే అనుకోవచ్చు. ఒక్కసారి తిరుమల వస్తే పదే పదే వెళ్లాలనుకుంటారు భక్తులు. భక్తుల్ని సూదంటురాయిగా ఆకర్షిస్తోంది తిరుమల. శ్రీవారి పవిత్రతకు భంగం లేకుండా ఆగమశాస్త్రం ప్రకారం నిత్య పూజలు, కైంకర్యాలు, ఉత్సవాల విషయంలో అర్చకులతో సమన్వయం చేసుకుంటోంది టీటీడీ బోర్డు. 2022లో తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం భారీగా సమకూరింది. శ్రీవారికి భక్తులు 1320 కోట్ల రూపాయల విలువైన కానుకలు సమర్పించినట్లుగా టీటీడీ అధికారికంగా ప్రకటించింది. 2022 జనవరి నుంచి డిసెంబర్ వరకు శ్రీవారిని 2.35 కోట్ల మంది భక్తులు దర్శించుకున్నారని, వారిలో 1.08 కోట్ల మంది తలనీలాలు సమర్పించుకున్నారని వెల్లడించింది. టీటీడీ వార్షిక బడ్జెట్ హుండీ ఆదాయంపై ఆధారపడి ఉంటుంది. హుండీ ఆదాయాన్ని బట్టి బడ్జెట్ మారుతూ వస్తుంది. 2019-20 ఆర్థిక సంవత్సరానికి గాను టీటీడీ 3116.25 కోట్లతో అంచనా బడ్జెట్ను రూపొందించగా 3243.19 కోట్లుగా టీటీడీ పాలక మండలి సభ్యులు బడ్జెట్ను సవరించారు. ఇందులో శ్రీవారి హుండీ ఆదాయాన్ని 1231 కోట్లుగా అంచనా వేశారు. అంచనా కన్నా 50 కోట్లు అధికంగా భక్తులు హుండీకి సమర్పించారు. తద్వారా 1285 కోట్లు సమకూరింది. కరోనాతో శ్రీవారి హుండీ ఆదాయం భారీగా తగ్గింది. కరోనా కారణంగా దాదాపు 83 రోజుల పాటు శ్రీవారి దర్శనాలు టీటీడీ అధికారులు నిలిపివేశారు. కరోనా తగ్గుముఖం పట్టిన తర్వాత పరిమిత సంఖ్యలో దర్శనాలు ప్రారంభించారు. ఫస్ట్, సెకండ్ వేవులలో పరిమిత సంఖ్యలో భక్తులు రావడంతో స్వామివారి హుండీ ఆదాయం స్వల్పంగా తగ్గుతూ వచ్చింది. దీని కారణంగా 2020-21 వార్షిక సంవత్సరానికి హుండీ ఆదాయం 1300 కోట్లు అంచనా వేయగా టీటీడీ అంచనాలను తలకిందులు చేస్తూ కేవలం 721 కోట్ల ఆదాయం లభించింది. దీంతో టీటీడీ వార్షిక బడ్జెట్ సైతం రివైజ్ చేసి 2553 కోట్లకు కుదించింది. ఇక 2020-21 ఆర్థిక సంవత్సరానికి 2837 కోట్లుగా పాలకవర్గం అంచనా వేసింది. 2021-22 ఆర్థిక సంవత్సరం బడ్జెట్పై సుదీర్ఘ చర్చ జరిపి ఆమోదం తెలిపింది. 21-22 ఆర్థిక సంవత్సరానికి 2937.85 కోట్లకు పాలక మండలి సభ్యులు పచ్చజెండా ఊపారు. కోవిడ్ తర్వాత భారీగా భక్తులు రావడంతో గతంలో మాదిరే హుండీ ఆదాయంతో పాటుగా కళ్యాణ మండపాలు, కళ్యాణకట్ట, లడ్డూ విక్రయాలు, టీటీడీ భూముల లీజు వంటి రూపాలలో ఆదాయం భారీగా పెరిగింది. ఈ క్రమంలోనే ఈ ఏడాది శ్రీవారిని దర్శించుకునే వారి సంఖ్య గణనీయంగా పెరగటంతో పాటుగా హుండీ ఆదాయం కూడా పెరిగింది. గతంలో టీటీడీ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా భక్తులు కానుకలు సమర్పించారు. ఈ క్రమంలో 2022లో టీటీడీకి 1446 కోట్ల రూపాయల ఆదాయం సమకూరింది. వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకునేందుకు దేశ విదేశాల నుంచి ప్రతినిత్యం భక్తులు తిరుమలకు వస్తుంటారు. వైకుంఠవాసుడికి ముడుపులు, కానుకలు సమర్పిస్తారు.
ముడుపుల రూపంలో హుండీలో కానుకలు సమర్పించడంతో పాటుగా నగదు, బంగారం, వెండి, స్థిరాస్తులకు సంబంధించిన పత్రాలను సైతం ఎంతో భక్తితో స్వామివారికి సమర్పిస్తూ ఉంటారు. అయితే కరోనా వల్ల 2020 మార్చి 20 నుంచి శ్రీవారి దర్శనానికి భక్తుల అనుమతిని రద్దు చేస్తూ టీటీడీ నిర్ణయం తీసుకుంది. దాదాపు 83 రోజుల పాటు వెంకటేశ్వర స్వామి వారికి ఏకాంతంగానే ఆలయ అర్చకులు కైంకర్యాలు నిర్వహించారు. ఆ తర్వాత కోవిడ్ నిబంధనల మేరకు పరిమిత సంఖ్యలోనే భక్తులను స్వామివారి దర్శనానికి టీటీడీ అనుమతిస్తూ వచ్చింది. కరోనా ప్రభావం తగ్గటంతో కేంద్ర ప్రభుత్వం నిబంధనల్ని సడలించటంతో 2022 ఉగాది నుంచి టీటీడీలో కోవిడ్ నిబంధనలు తొలగించాలని భావించినప్పటికీ మార్చి 20 వరకు పరిమిత సంఖ్యలోనే భక్తులను స్వామివారి దర్శనానికి అనుమతిస్తూ వస్తోంది. అయితే కరోనా ప్రభావంతో గత 2 ఏళ్లుగా శ్రీనివాసుడి దర్శనానికి దూరమైన భక్తులు నిబంధనల్ని సడలించడంతో లక్షల సంఖ్యలో రావటం మొదలుపెట్టారు. దీంతో 7 కొండలు ప్రతినిత్యం భక్తజన సంద్రంగా మారాయి. దీంతో భక్తుల సంఖ్యతో పాటుగా ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో టీటీడీకి హుండీ ఆదాయం నమోదైంది. కలియుగ వైకుంఠనాథుణ్ణి ఒక్కసారి దర్శించుకుంటే జీవితకాలం పుణ్యం వస్తుంది అన్నది భక్తుల నమ్మకం. కోర్కెలు తీర్చే కోనేటి రాయుడు కనుకనే రోజుకు 1,00,000కు పైగా భక్తులు స్వామివారి దర్శనం కోసం తిరుమలకు చేరుకుంటున్నారు. ఆపద సమయంలో తాము మొక్కుకున్న విధంగా ముడుపులు కట్టి గండం గట్టెక్కిన తర్వాత అదే ముడుపులు స్వామివారికి సమర్పిస్తారు. తమ తాహతుకు తగ్గట్టుగా చిల్లర నాణేల నుంచి కోట్ల రూపాయల వరకు శ్రీవారి హుండీలో నగదు సమర్పిస్తారు భక్తులు. టీటీడీ సిబ్బంది కూడా భక్తిభావంతో, అంకితభావంతో భక్తులకు సేవలు అందిస్తూ ఉంటారు. ప్రభుత్వాలు మారినా, బోర్డులు మారినా, సిబ్బంది మారినా తిరుమల ఆలయ నిర్వహణలో మాత్రం అత్యున్నత ప్రమాణాలు కంటిన్యూ అవుతున్నాయి. నిర్దిష్టమైన వ్యవస్థ, నియమాలు, కట్టుబాట్లే దీనికి ప్రధాన కారణం. టీటీడీకి ఆలయ మర్యాదలు కాపాడే విషయంలో భక్తుల నుంచి కూడా మంచి తోడ్పాటు ఉంటుంది. ఏ పుణ్యక్షేత్రంలో లేని విధంగా ఎప్పటికప్పుడు భక్తుల ఫీడ్బ్యాక్ తీసుకోవటం, వారి సూచనలు అమల్లో పెట్టే వ్యవస్థ కూడా తిరుమలలో ఉంది. ఇవన్నీ తిరుమలకు మాత్రమే ప్రత్యేకమైనవి. గతంలో మాదిరిగా కాకుండా ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా శ్రీవారి ఆలయాలు ఏర్పాటయ్యాయి. అయినా సరే తిరుమలకు ఉన్న ఆకర్షణ పెరుగుతోందే కానీ తగ్గటం లేదు. ఇది ఖచ్చితంగా శ్రీవారి ఆశీర్వాద బలమే అనుకోవాలి. తిరుమల లాంటి భారీ రద్దీ ఉండే ఆలయంలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా చూడటం ఆషామాషీ వ్యవహారం కాదు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకునే టీటీడీ అనే వ్యవస్థ ఏర్పాటైంది. 100 మంది సిబ్బంది నిరంతరం పనిచేస్తేనే భక్తులకు సాఫీగా దర్శనమవుతుంది. ఎంతమంది భక్తులు కొండకు వచ్చినా వసతికి, దర్శనానికి ఇబ్బంది లేకుండా ఎప్పటికప్పుడు మెరుగైన మార్గాలు అన్వేషిస్తూనే ఉన్నారు. ఇక నిత్యాన్నదానం, ప్రసాదాలు ఒకటా రెండా? ప్రపంచంలోనే రోజు అత్యధిక జనం విచ్చేసే పుణ్యక్షేత్రం. ప్రకృతి పరంగా ఏర్పడి ఇన్ని లక్షల మంది దర్శించుకోవటం నిజంగా వెంకన్న వైభవమే. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దర్శనార్థం ప్రస్తుతం లక్షలాది మంది భక్తులు తరలివస్తున్నా 70 సంవత్సరాల క్రితం శ్రీవారి దర్శనార్థం విచ్చేసే భక్తులు రోజుకి అక్షరాల 600 మంది మాత్రమే. సౌకర్యాలు పెరిగే కొద్దీ శ్రీవారి దర్శనానికి విచ్చేసే భక్తుల సంఖ్య కూడా పెరుగుతూ వస్తోంది. స్వామివారిని తలుచుకుంటే చాలు తమ కష్టాలు గట్టెక్కుతాయి. శ్రీవారిని మొక్కుకుంటే చాలు తమ ఇబ్బందులు తొలగిపోతాయన్నది భక్తుల విశ్వాసం. అందుకు అనుగుణంగా ప్రతి సంవత్సరం స్వామివారి దర్శనానికి విచ్చేసే భక్తుల సంఖ్యతో పాటు హుండీ ఆదాయం పెరుగుతూ వస్తోంది. శ్రీవారి దర్శనార్థం విచ్చేసే భక్తుల సంఖ్య పెరిగే కొద్దీ స్వామివారి హుండీ ఆదాయం పెరుగుతూ వస్తోంది. ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడైన స్వామివారికి కానుకలు సమర్పించే సంప్రదాయం ఇప్పటిది కాదు. శ్రీవారి ఆలయ గోడలపై ఉన్న శాసనాల ద్వారా లభిస్తున్న సమాచారం మేరకు 9వ శతాబ్దం నుంచే శ్రీవారికి కానుకల పరంపర కొనసాగింది. శ్రీవారి ఆలయ గోడలపై ఉన్న శాసనాలను పరిశీలిస్తే పల్లవరాణి సామవై, శ్రీకృష్ణదేవరాయలు, రాఘోజీ భోన్స్లే, వెంకటగిరి రాజుల వంటి రాజులు స్వామివారికి ఎన్నో విలువైన ఆభరణాలు సమర్పించారు. పల్లవరాణి శ్రీవారి ఆలయంలో పంచబేరాలలో ఒక్కటిగా పేర్కొనే భోగ శ్రీనివాసమూర్తి విగ్రహంతో పాటు అనేక ఆభరణాలు సమర్పించారు. శ్రీకృష్ణదేవరాయలు 7 కొండలవాడి దర్శనార్థం 7 విడతలు తిరుమలకు రాగా వచ్చిన ప్రతిసారి స్వామివారికి ఎన్నో విలువైన ఆభరణాలు సమర్పించారు. ప్రస్తుతం శ్రీవారి అలంకరణకు ఉపయోగిస్తున్న ఆభరణాలలో కేవలం రఘోజీ భోన్స్లే, వెంకటగిరి రాజావారు సమర్పించిన ఆభరణాలు మాత్రమే పూర్వకాలం నాటివి. మిగిలినవన్నీ 1933వ సంవత్సరం తర్వాత తయారు చేసిన ఆభరణాలే స్వామివారి అలంకరణకు ఉపయోగిస్తున్నారు అర్చకులు. శ్రీవారి అలంకరణకు ఉపయోగించే ఆభరణాలను ఆలయంలోనూ, అలంకరణకు ఉపయోగించని ఆభరణాలను తిరుపతి పరిపాలనా భవనంలోని ట్రెజరీలోనూ భద్రపరిచింది టీటీడీ. శ్రీనివాసుణ్ణి స్మరిస్తే చాలు పాపాలన్నీ పోతాయి. 7 కొండల వాణ్ణి కీర్తిస్తే చాలు కోరికలన్నీ తీరతాయి. శ్రీవారిని కనులారా దర్శిస్తే చాలు ముక్తి కలుగుతుంది.
ఇది వెంకన్నపై భక్త కోటికుండే అపార నమ్మకం. దివి నుంచి భువికి దిగివచ్చిన శ్రీహరి స్వయంభూగా కొలువైన పుణ్యక్షేత్రం తిరుమల. సముద్ర మట్టానికి 2800 అడుగుల మొదలు 3600 అడుగుల ఎత్తు వరకు నెలకొని వ్యాపించి ఉన్న సప్తగిరుల శిఖర శ్రేణుల మధ్య శ్రీ మహావిష్ణువు స్వయంభువై వెలసి ఆనంద నిలయమనే బంగారు మేడలో దివ్య దర్శనమిస్తున్నారు. శ్రీవారి ఆలయాన్ని 7 అంచెలలో నిర్మించారు. 2.2 ఎకరాల విస్తీర్ణంలో ఉండే స్వామివారి ఆలయానికి మహాద్వార గోపురం, వెండివాకిలి గోపురం, ఆనంద నిలయ గోపురమని 3 గోపురాలుంటాయి. ఆనంద నిలయ గోపురంలో స్వామివారు 8.5 అడుగుల ఎత్తులో సాలగ్రామ రూపంలో భక్తులకు దర్శనమిస్తూ ఉంటారు. గర్భాలయంలో పంచబేరాలు భక్తులకు దర్శనమిస్తూ ఉంటాయి. మొదటిది మూలమూర్తయితే రెండవది స్వామివారి పాదాల ముందు ఉండే భోగ శ్రీనివాసమూర్తి, మూడవది మలయప్ప స్వామి, నాలుగవది కొలువు శ్రీనివాసమూర్తి, ఐదవది ఉగ్ర శ్రీనివాసమూర్తి. శ్రీవారి ఆలయంలో భోగ శ్రీనివాసమూర్తికి ప్రతినిత్యం అభిషేక సేవ, ఏకాంత సేవను నిర్వహిస్తూ ఉంటారు. ఇక కొలువు శ్రీనివాసమూర్తికి ప్రతినిత్యం స్వామివారి ఆలయంలో లెక్కాపక్కలను నివేదిస్తూ ఉంటారు. మలయప్ప స్వామివారు మూలమూర్తికి ప్రతిరూపంలా మాడవీధుల ఊరేగింపులో భక్తులకు దర్శనమిస్తారు. ఉగ్ర శ్రీనివాసమూర్తి ఏడాదికి ఒక్కరోజు మాత్రమే కౌశిక ద్వాదశి రోజున సూర్యోదయం లోపల మాడవీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిస్తారు. ఇక ఆలయంలో ప్రతినిత్యం 2 పూటలా పుష్పాలంకరణ చేస్తే వారానికి ఒక్కసారి ఆభరణాల అలంకరణ జరుగుతుంది. ప్రతిరోజు 6 సమయాలలో స్వామివారికి నైవేద్య సమర్పణ జరుగుతుంది. స్వామివారికి శిఖామణి, సాలగ్రామమాల, కంఠసరి, వక్షస్థల లక్ష్మి, శంఖుచక్రం, కఠారిశరం, తావలములు, తిరువడి దండలు వంటి 8 రకాల పుష్పమాలలతో అలంకరణ నిర్వహిస్తారు అర్చకులు. స్వామివారికి 39 రకాల ఆభరణాలతో అలంకరణ నిర్వహిస్తారు. శ్రీవారి పాదాల కింది భాగంలో అలంకరించే పద్మపీఠం, బంగారు పాద కవచాలు, స్వర్ణపీతాంబరం, సూర్యకఠారి, నాగాభరణం, కటిహస్తం, వరదహస్తం, వడ్డాణం, తులసీహారం, సహస్రనామ శాలిగ్రామమాల, బంగారు యజ్ఞోపవీతం, అష్టోత్తర శతనామాలమాల, 4 పేటల బంగారు మొహరీల గొలుసు, భుజకీర్తులు, కర్ణపత్రాలు, మొలతాడు, బంగారు కిరీటం, మకర తోరణం వంటి ఆభరణాలతో స్వామివారి అలంకరణ నిర్వహిస్తారు. శ్రీవారి దర్శనానికి విచ్చేసే భక్తుల సంఖ్య పెరుగుతూ వస్తుంటే దర్శన విధానంలో కూడా టీటీడీ మార్పులు చేయవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. శ్రీవారి ఆలయంలో ఉన్న పరిస్థితుల వల్ల కులశేఖరపడి వరకు భక్తులను అనుమతిస్తే గంటకు 1000 మంది భక్తులకు స్వామివారి దర్శన భాగ్యం లభించింది. అదే లఘు దర్శన విధానాన్ని అమలు చేస్తే గంటకు 2 నుంచి 2.5 వేల మంది భక్తులకు స్వామివారి దర్శన భాగ్యం లభించింది. ఇక మహాలఘు విధానాన్ని అమలు చేస్తే గంటకు 4.5 వేల నుంచి 6 వేల మంది వరకు భక్తులకు స్వామివారి దర్శన భాగ్యం లభించింది. ప్రస్తుతం భక్తుల తాకిడికి అనుగుణంగా టీటీడీ మహాలఘు దర్శన విధానాన్ని అమలు చేస్తోంది. స్వామివారిని 50 అడుగుల దూరం నుంచే మహాలఘు విధానంలో భక్తులు దర్శించుకుంటున్నారు. కానీ సామాన్య భక్తులు కూడా శ్రీవారిని కులశేఖరపడి నుంచి దర్శించుకునే భాగ్యం 1992 వరకు కొనసాగింది. అప్పట్లో భక్తుల తాకిడి అంతగా లేకపోవడంతో శ్రీవారి భక్తులందరినీ కులశేఖరపడి వరకు అనుమతించేది టీటీడీ. 1950లో ఏడాది మొత్తానికి శ్రీవారి దర్శనానికి విచ్చేసిన భక్తుల సంఖ్య 2,26,000 మంది మాత్రమే. అంటే రోజుకి 619 మంది భక్తులు స్వామివారి దర్శనానికి విచ్చేసేవారు. 1970లో స్వామివారి దర్శనానికి విచ్చేసే భక్తుల సంఖ్య ఏడాదికి 33,94,000 మంది అయితే ప్రతినిత్యం 9,299 మంది భక్తులు శ్రీవారిని కులశేఖరపడి నుంచే దర్శించుకునేవారు. 1990లో శ్రీవారిని దర్శించుకునే భక్తుల సంఖ్య ఏడాదికి 1 కోటి దాటింది. 1990లో 1,18,00,000 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకుంటే ప్రతినిత్యం సరాసరి 32,332 మంది భక్తులకు స్వామివారి దర్శన భాగ్యం లభించింది. ఇక 2020కి భక్తుల సంఖ్య 2,70,00,000 మంది కాగా రోజువారీ సంఖ్య 75,000గా ఉంది. భక్తుల సంఖ్య పెరిగే కొద్దీ క్యూలైన్ విధానంలో కూడా టీటీడీ మార్పులు చేస్తూ వచ్చింది. 1950లో భక్తులు మహాద్వారం నుంచే నేరుగా ప్రవేశించే సౌలభ్యం ఉండగా 1970కి భక్తుల సంఖ్య 100ల నుంచి 1000కు చేరుకోవడంతో పీపీసీ షెడ్ల ద్వారా భక్తులను దర్శనానికి అనుమతించడం ప్రారంభించింది టీటీడీ. ఇక 10,000గా ఉండే భక్తుల సంఖ్య 30,000కు చేరుకోవడంతో 1984లో మొదటి వైకుంఠం క్యూ కాంప్లెక్స్ను, 2001లో రెండో క్యూ కాంప్లెక్స్ని భక్తులకు అందుబాటులోకి తీసుకువచ్చింది టీటీడీ.
2014లో నారాయణగిరి ఉద్యానవనంలో కూడా క్యూ లైన్స్ ఏర్పాటు చేసింది. ఇలా భక్తుల తాకిడికి అనుగుణంగా క్యూ లైన్లు మారుస్తూ వచ్చింది. ప్రస్తుతం తిరుమలలో క్యూ లైన్లు పూర్తి సామర్థ్యానికి చేరుకున్నాయని చెప్పుకోవచ్చు. ఆగమశాస్త్రం మేరకు క్యూలైన్ విధానంలో మార్పులు చేసే వెసులుబాటు లేకపోవడంతో టీటీడీ ప్రస్తుతం భక్తులు క్యూలైన్లో వేచి ఉండే అవసరం లేకుండా ఏర్పాట్లు చేయటంపై దృష్టి సారించింది. అందులో భాగంగా ప్రత్యేక ప్రవేశ దర్శన టిక్కెట్లను ఆన్లైన్ విధానంలో కేటాయిస్తూ వారికి కేటాయించిన సమయానికి క్యూలైన్ వద్దకు చేరుకుంటే 2 నుంచి 3 గంటలలో స్వామివారి దర్శన భాగ్యం కల్పిస్తోంది. శ్రీవారికి సామంతులే కాదు, సామాన్యులు ఘనంగానే కానుకలు సమర్పిస్తూ వస్తున్నారు. స్వామివారికి పారిశ్రామికవేత్తల నుండి సామాన్య భక్తుల వరకు కానుకలు సమర్పిస్తూనే ఉన్నారు. ఇలా శ్రీవారికి హుండీలో సమర్పించే బంగారం విలువ ప్రతి మాసం 100 కేజీలు దాటేస్తుంటే ఏడాదికి 1300 కేజీల వరకు పసిడి శ్రీవారి సొంతమవుతోంది. 2008 ముందు వరకు కూడా శ్రీవారికి భక్తులు సమర్పించిన బంగారాన్ని కరిగించి వాటిని డాలర్లుగా మలచి విక్రయించేది టీటీడీ. 2008 నుంచి కూడా స్వామివారికి భక్తులు సమర్పించిన బంగారాన్ని కరిగించి బ్యాంకులో డిపాజిట్ చేయటం ప్రారంభించింది టీటీడీ. ఇలా టీటీడీ అకౌంట్లో ప్రస్తుతం 10,000 కేజీల బంగారం బ్యాంకులో డిపాజిట్లుగా ఉంది. ఇక స్వామివారికి లభిస్తున్న కానుకలు కూడా అంతే స్పీడుగా పెరుగుతూ వస్తున్నాయి. 110 సంవత్సరాల క్రితం శ్రీవారి వార్షిక ఆదాయం 3.5 లక్షలు మాత్రమే. ప్రపంచవ్యాప్తంగా మాంద్యం భయాలు ఉన్నాయి. దేశంలోనూ ఆర్థిక సంక్షోభం వస్తుందనే భయాలు ఉన్నాయి. ఇన్ని ప్రతికూల పరిస్థితులు ఉన్నా తగ్గేదే లేదంటున్నాడు శ్రీనివాసుడు. తిరుమల ఆదాయం అంచనాలకు అందటం లేదు. ద్రవ్యోల్బణం, ఆర్థిక సంక్షోభానికి అతీతుడు శ్రీనివాసుడు. ఎవరికి ఉన్నా లేకపోయినా శ్రీవారికి మాత్రం ఆదాయం తగ్గటం లేదు. 2022లో రికార్డు స్థాయిలో హుండీ ఆదాయం వచ్చింది. శ్రీవారి దర్శనార్థం విచ్చేసే భక్తుల సంఖ్య పెరిగే కొద్దీ స్వామివారి హుండీ ఆదాయం పెరుగుతూ వస్తోంది. ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడైన స్వామివారికి కానుకలు సమర్పించే సంప్రదాయం ఇప్పటిది కాదు. 9వ శతాబ్దం నుంచే శ్రీవారికి కానుకల పరంపర కొనసాగింది. తిరుమలలో ఎప్పుడూ భక్తుల రద్దీ ఉంటుంది. సాధారణంగా రోజుకి 1,00,000 మంది, సెలవు రోజుల్లో 2 లక్షల మంది, రోజూ కనీసం 30,000 మంది వీఐపీలు కొండకు వస్తారు. వీళ్లందరికీ స్వామి దర్శనం దొరుకుతోంది. ఎక్కడా చిన్న ఇబ్బంది లేకుండా లక్షల మంది కొండ ఎక్కి దర్శనం చేసుకుని కొండ దిగుతున్నారు. ఇది నిజంగా మిస్టరీనే. దేశం నలుమూలల నుంచి రోజూ లక్షల మంది వస్తారు. తిరుపతి పట్టణం జనాభా కంటే ఎక్కువ మంది జనం వచ్చిపోతుంటారు. ఎక్కడా ఏ ఆటంకాలు ఉండవు. టీటీడీ ఉద్యోగులు అలాగే కష్టపడుతూ ఉంటారు. భక్తి, నమ్మకం, విశ్వాసం లేకపోతే ఇదంతా సాధ్యమా? వెంకన్న మహిమ లేకపోతే ఇది జరుగుతుందా?